నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశవ్యాప్తంగా తొలిసారి కనీ విని ఎరగని రీతిలో రూపాయి విలువ అయితే మాత్రం డాలర్తో పోలిస్తే పడిపోయింది. దీంతో ఇక పెద్ద ఎత్తున ఎలా ఇది జరిగిందనే దానిపైన కూడా చర్చ అయితే కొనసాగుతుంది. వాస్తవానికి సామాన్యులు కూడా అసలు ఎందుకు ఈ అంశం వస్తుంది, నిజంగా మాకు ఎలాంటి ప్రభావం పడుతుందని కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో పడిపోయిన రూపాయి విలువ కారణంగా ఎలాంటి ప్రభావం పడుతుంది, పడిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు అంటే ఈ డాలర్తో రూపాయికి ఉన్న లింక్ ఏంటి, దీనికి గల కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సిఏ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో పూర్తి స్థాయిలో విషయాలను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ మొత్తం కూడా గత 3-4 రోజుల నుండి కూడా మొత్తం కూడా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా పడిపోయింది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పడిపోవడానికి గల కారణాల కంటే ముందు అసలు ఏంటి ఈ డాలర్కు రూపాయికి ఉన్న లింక్ ఏంటి, ఇన్ని దేశాల కరెన్సీలు ఉండగా డాలర్తోనే మన కరెన్సీని ఎందుకు లెక్కిస్తారు, ఎలా లెక్కిస్తారు? ఫస్ట్ థింగ్ సార్, డాలర్ ప్రైస్ మన న్యూస్ పేపర్స్ చూసిన, టీవీ ఛానల్స్ చూసి డాలర్ ప్రైస్ డిమాండ్ పెరిగింది, డిమాండ్ తగ్గిపోయింది అని వాడితే అసలు డిమాండ్ ఎక్కడ తగ్గింది? ఫర్ ఎగ్జాంపుల్ మనం టొమాటో ప్రైజులు చూస్తాం. సో టొమాటో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. బిగినింగ్లో అర్థమవుతుంది, బేసిక్స్ స్ట్రాంగ్గా అర్థమైందంటే ఆ తర్వాత ఇన్డెప్త్ వెళ్ళినా కూడా ఆడియన్స్కి అర్థమవుతుంది. సో ఈ పాడ్కాస్ట్ చేసే బేసిక్ అజంప్షన్ ఏంటంటే ఆడియన్స్కి బేసిక్ నాలెడ్జ్ నుంచి నేర్చుకోవాలి అని. సో మనం టొమాటో ధర చూసుకుందాం. ఒక్కొక్కసారి అది 20 రూపీస్ 30 రూపీస్ పోతుంది, ఒకసారి రూపాయి వెళ్తుంది. దేనివల్ల అంటారు? చార్జెస్ పెరగడం కానీ తగ్గడం కానీ. సో టొమాటో రేట్లో మనకు 20 రూపీస్ 30 రూపీస్ అని జరిగింది. ఎప్పుడు జరుగుతాయంటే పంట పూర్తి నాశనం అయిపోయింది, వర్షాకాలంలో తుఫాను వచ్చి కొట్టుకుపోయింది, లేదా వర్షాలు లేక అసలు పంట రాలేదు, లేదా స్ట్రైక్ జరుగుతున్నది. స్ట్రైక్ జరిగి గవర్నమెంట్స్ కానీ కరోనా వల్ల లాక్డౌన్స్ పడిపోయి ఏ ఊర్లలో పంట అక్కడక్కడ ఆగిపోయింది. అప్పుడంతా ఏమవుతుందంటే మెహదీపట్నం మార్కెట్కి వచ్చే టొమాటో క్వాంటిటీ తగ్గిపోతుంది, సప్లై తగ్గిపోతుంది. కానీ పబ్లిక్ కన్జంప్షన్ సేమ్ ఉంటుంది కదా, మనం తినడం నార్మల్గా ఉంటుంది కదా, అందువల్ల అది 20 రూపాయల నుంచి 40 రూపాయలు పోతుంది. అంటే సప్లై ఆగిపోయి డిమాండ్ అలాగే ఉంటే ఇది జరుగుతుంది. కేస్ 2 తీసుకుందాం. సప్లై హెవీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు బాగా పడ్డాయి, అందరూ టొమాటో వేసారు, ఆనియన్ రేట్లు జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి 200 రూపాయలు పోతుంది, 3 నెలలు అయ్యాక అది మళ్ళీ రూపాయికి పడిపోతుంది. సో ఎప్పుడైతే అందరూ అదే పంట వేసారో, సప్లై బాగా వచ్చింది, మార్కెట్లో ఉందంటే ఎక్కువ మంది అమ్మేవాళ్ళు ఉంటారు, ఎక్కువ క్వాంటిటీ అవైలబుల్ ఫర్ సేల్ ఉంటుంది, కొనేవాళ్ళు ఉంటారు మార్కెట్లో. అంటే ఉంటారు, బట్ వాళ్ళు స్టేబుల్గా ఉంటారు. అంటే తగ్గిపోయిందని చెప్పి మనం రోజు టొమాటో తినాం కదా, సో అప్పుడు రేట్లు తగ్గుతాయి. ఇది సప్లై సైడ్ నుంచి చెప్పిన ఎగ్జాంపుల్. సప్లై బాగా ఎక్కువ అయిపోతే రేట్ పడిపోతుంది, సప్లై తగ్గిపోతే రేట్ పెరుగుతుంది. టొమాటో ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. సప్లై కాన్స్టెంట్గా ఉంటుంది, డిమాండ్ మారుతుంది. ఎగ్జాంపుల్ మనకి సుదర్శన్ థియేటర్లో సినిమా రిలీజ్ అవుతున్నది, రేపు అఖండ రిలీజ్ అవుతున్నది. ఎగ్జాంపుల్ హెవీగా జనాలు వచ్చేసారు, అంటే థియేటర్లో ఉండే సీట్స్ 500 అంటే 10,000 పీపుల్ థియేటర్కి వచ్చారు. డిమాండ్ అప్పుడు హెవీ డిమాండ్ వచ్చింది. అప్పుడు ప్రైస్ వాడు 1000 రూపాయల టికెట్ అంటాడు, ఇంకా కొంటున్నారు. 1500 అంటాడు, కొంటున్నారు. 2000 అంటారు. ఇలా రేట్ పెరుగుతూ పోతుంది. ఇక్కడ సప్లై కాన్స్టెంట్ ఉంది, డిమాండ్ హెవీగా వస్తున్నది మార్కెట్ నుంచి. ఎగ్జాంపుల్ ఇంకొక సినిమా అనుకుందాం. ఫస్ట్ డే రిలీజ్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సెకండ్ షోకి ఎవడు లేడు జనాలు. సప్లై ఏం అట్లానే ఉంటుంది, డిమాండ్ లేకపోతే బ్లాక్లో కూడా తక్కువ రేటుకి అమ్ముతారు. 100 రూపాయల టికెట్ 70కైనా అమ్మేస్తారు. బికాజ్ ముందు 100 కొనుంటారు, వాళ్ళు 70కైనా వదిలించుకోవాలంటారు. సో ఈ కాన్సెప్టు బేసిక్, ఇది జరిగేది. కానీ డాలర్కి ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు డాలర్ పెరిగింది తగ్గింది అంటారు. మెహదీపట్నం మార్కెట్లో అయితే మనకి టొమాటో దొరుకుతుంది, సుదర్శన్ థియేటర్ ముందు అయితే మనకి టికెట్ దొరుకుతుంది, లేదా ఇంకేదన్నా అయితే ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. బట్ డాలర్ ఎక్కడ దొరుకుతుంది, నాకు ఎక్కడ చూడాలి? సో అనేది బేసిక్ ఐడియా మనకి రావాలంటే నేను కొన్ని వెబ్సైట్స్ చెప్తాను. అక్కడ NSEindia.com వెబ్సైట్ ఉంది, NSEindia.com, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్. ఇక్కడ డాలర్ ప్రైస్ ఎగ్జాక్ట్ ఎంత ఉందో మనం చూడొచ్చు. అది ఎట్లాగనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఒక 5 minutes. ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది చూస్తాను, దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఎక్స్ప్లెనేషన్స్ చెప్పినా ఆడియన్స్కి అర్థమవుతుంది. అండ్ దే విల్ కీప్ దిస్ వీడియో ఫర్ నెక్స్ట్ 20 years. సో మనకు ఇది టొమాటో ఆర్డర్ బుక్ అనుకుందాం. టొమాటోలో సెల్లర్ ఉంటారు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బయ్యర్ ఉంటారు. సెల్లర్స్ ఎవరు సార్ అంటే ఫార్మర్సు,
కమిషన్ ఏజెంట్స్ అమ్ముతూ ఉంటారు కదా మనకి. తర్వాత మనకి షాప్ ఓనర్సు, బయ్యర్స్ ఎవరు టొమాటో కంటే కన్జ్యూమర్స్. ఓకే, నెక్స్ట్ మన మోర్ సూపర్ మార్కెట్స్ అవన్నీ బై చేసి మనకి సేల్ చేస్తూ ఉంటారు. హోటల్స్, ఓకే, మ్యారేజ్ హాల్స్, ఫంక్షన్ హాల్స్, ఇట్లాగా ఈ సెల్లింగ్ డిటర్మిన్ అవుతుంది. సో ఇక్కడ సెల్లింగ్ హెవీగా ఉందనుకో, అంటే ఫార్మర్స్ ఎక్కువ పంట వచ్చేసింది, వాళ్ళు 20 రూపాయలకి పెడతారు. కొనేవాళ్ళు లేడనుకోండి 19 చేస్తారు, కొనేవాళ్ళు లేడనుకుంటే 18 చేస్తారు. ఆపోజిట్ సైడ్ హోటల్స్ హెవీ డిమాండ్ వచ్చింది, 20 చేస్తారు. దెర్ ఈజ్ ఎ డ్రాట్ ఇన్ ద హోల్ కంట్రీ, టొమాటో దొరకట్లేదు, 22 చేస్తారు, దొరకట్లేదు, 25 రూపాయలు చేస్తారు. ఇట్లాగా బయ్యర్లు ప్రైస్ని పెంచుతూ పోతారు 1 by 1. ఇప్పుడు టొమాటో కాకుండా మనం టొమాటో లాగే ఆర్డర్ బుక్ ఉంటుంది డాలర్ ఆర్డర్ బుక్కి వద్దాం. డాలర్కి కూడా బయ్యింగ్ సెల్లింగ్, అంటే మన ఎగ్జాంపుల్లో ఇక్కడ డాలర్ ఈజ్ ఈక్వల్ టు టొమాటో అనుకోవాలి. బయ్యింగ్ సెల్లింగ్ తీసుకుంటే బయ్యర్లు ఎవరు డాలర్ కంటే ఇంపోర్టర్స్. అంటే మనం ఆయిల్ కొంటాం కదా, పెట్రోల్ బంక్కి వెళ్ళి ఆయిల్ ఫిల్ చేస్తాం బైక్లో. మనము ఆయిల్ కంపెనీ ఐఓసికి రూపీస్ ఇస్తాం, కానీ ఆయిల్ కంపెనీ దుబాయ్ నుంచి ఆయిల్ కొంటుంది, అక్కడ వాళ్ళు డాలర్ పే చేయాలి. సో ఇంపోర్టర్స్ డాలర్లు కొని ఫారిన్ కంట్రీకి పే చేస్తారు. ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, ఇన్ఫోసిస్, మీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తారు. వీళ్ళకి ఇన్వాయిస్ చేస్తే అమెరికన్ కస్టమర్స్ నుంచి డాలర్లు తెచ్చుకుంటారు. ఆ డాలర్ని వీళ్ళు ఏం చేస్తారంటే యాక్సిస్ బ్యాంక్ మాదాపూర్కి వెళ్ళి ఈ డాలర్లన్నీ బ్యాంకులో ఇచ్చి రూపీస్ తెచ్చుకుంటారు. సో సప్లై చేసేది ఎవరంటే ఎక్స్పోర్టర్స్. డాలర్ సప్లై జరిగేది మార్కెట్లో ఎక్స్పోర్టర్స్, డిమాండ్ వచ్చేది ఇంపోర్టర్స్. లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. ఇంపోర్టర్స్ డాలర్ నుంచి ఫారెన్ పేమెంట్స్ ఇవ్వాలి, ఎక్స్పోర్టర్స్ డాలర్లు వస్తే ఇండికి దాన్ని కన్వర్ట్ చేసి రూపీస్ పే చేయాలి. మనకి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఐఓసి ఫైనాన్స్ మేనేజర్ కూర్చోంటారు హైదరాబాద్లో. ఇతను ఏం చేస్తారంటే మనకి మీరు పెట్రోల్ బంక్లో రూపీస్ ఇస్తారు, ఆ రూపీస్ అన్నీ ఒక 1 month అక్యుములేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ $90 lakhs రూపీస్ వచ్చాయి. ఈ 19 lakh రూపీస్ని పట్టుకెళ్ళి ఎస్బీఐ అమీర్పేట బ్రాంచ్కి వెళ్తారు, ఇచ్చి 90 lakh రూపీస్ ఇచ్చి $1 lakh తీసుకుంటాడు. ఈ డాలర్స్ తీసుకొని ఫారెన్ సప్లైర్కి పే చేస్తారు. అట్లాగే ఇండియన్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉంది పోచారంలో, వీళ్ళకి డాలర్స్ వస్తాయి ఫారెన్ కస్టమర్ నుంచి. వీళ్ళు ఉప్పల్ బ్రాంచ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్తారు, వెళ్ళి మాకు డాలర్లు వచ్చాయండి, ఈ డాలర్లు మీరు తీసుకొని మాకు 90 lakh రూపీస్ ఇవ్వండి అంటారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా డాలర్లు తీసుకొని రూపీస్ ఇస్తాడు. బ్యాంక్ బయట మనకి బోర్డు కనిపిస్తుంది, డాలర్ బై రేట్, డాలర్ సెల్ రేట్ అని చెప్పి. ఈ డాలర్లో ఏ బ్యాంక్ దగ్గర ఎక్సెస్ ఉంటే వీళ్ళు ఆర్బీఐకి ఇస్తారు. ఇప్పుడు నాకు డాలర్లు ఎక్కువ వచ్చేసాయి, నా దగ్గర రూపీస్ లేవు, నా కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు బయట, నేను ఆ డాలర్లు ఆర్బీఐకి ఇచ్చి, ఆర్బీఐ మీరు డాలర్ తీసుకుని నాకు రూపీస్ ఇవ్వండి అంటే ఉప్పల్ బ్రాంచ్కి ఆర్బీఐ డాలర్లు పంపిస్తుంది, ఆ రూపీస్ పంపిస్తుంది. ఆ రూపీస్ని వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇన్ఫోసిస్కి ఇచ్చేస్తారు, వాళ్ళు ఖర్చు పెడతారు. ఇది మేజర్ రీజన్ అన్నమాట. సెకండ్ వచ్చేసి ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లోస్ అండ్ ఎఫ్ఐఐస్ అవుట్ఫ్లోస్. ఇప్పుడు సెకండ్ రీజన్ చెప్తాం. మనం వింటుంటాము ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, గూగుల్ వచ్చిందని విన్నాం వైజాగ్లో. ఇప్పుడు గూగుల్ వాళ్ళకి అక్కడ ల్యాండ్ కావాలి, కంప్యూటర్లు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, లేబర్ కావాలి. వాళ్ళు $20 billion ఇన్వెస్ట్మెంట్ కదా, ఈ $20 billion తీసుకెళ్ళి ఆర్బీఐకి ఇస్తారు. ఆర్బీఐకి ఇచ్చి, బాబు ఆర్బీఐ మీరు ఈ డాలర్ తీసుకొని మాకు రూపీస్ ఇవ్వండి అంటారు. ఆర్బీఐ ఆ డాలర్లు తీసుకొని రూపీస్ ముద్ర కొట్టి గూగుల్ ఆఫీస్ ఆఫ్ వైజాగ్ ఇస్తుంది. గూగుల్ ఆఫీస్ ఆఫ్ వైజాగ్ వాళ్ళు ఆ డబ్బులతో ల్యాండ్, కంప్యూటర్లు, కేబుల్స్ కొని ఆ సిస్టమ్ సెట్ చేస్తారు. అంటే ఏంటి, ఏ ఫారిన్ ఇన్వెస్టర్ ఇండియాకి వచ్చినా ఆర్బీఐకి డాలర్లు పెరుగుతాయి. అట్లాగే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి వెళ్ళిపోతున్నారు అనుకుందాం. లాస్ట్ 1 monthలో ఏమవుతున్నదంటే ఫారిన్ ఇన్వెస్టర్ ఇండియా నుంచి వెళ్ళిపోతున్నారు. అప్రాక్సిమేట్లీ 150,000 కోట్లు షేర్లు ఇండియాలో అమ్మి వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఎట్లా చేస్తారంటే వీళ్ళ దగ్గర ఇండియన్ షేర్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ రిలయన్స్ షేర్స్ ఉన్నాయి. వీళ్ళు రిలయన్స్ షేర్స్ని ఆర్డర్ బుక్లో అమ్మేసిన తర్వాత మీ దగ్గర షేర్లు ఉంటాయి, మీకు ఏదైనా కంపెనీ షేర్లు అమ్మేసి రూపీస్ వస్తాయి కదా. కానీ మీరు ఫారిన్ ఇన్వెస్టర్, మీరు ఆ రూపీస్ని మళ్ళీ ఆర్బీఐకి తీసుకెళ్ళి నాకు రూపీస్ వచ్చాయి మీరు తీసుకోండి, నాకు డాలర్లు ఇవ్వండి అంటే ఆ డాలర్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. రియల్ వాళ్ళు ఆర్బీఐకి వెళ్ళక్కర్లేదు, నియరెస్ట్ బ్యాంక్కి వెళ్ళిందా వాళ్ళు ఆర్బీఐ డీల్ చేసి మనకి పేమెంట్ ఇస్తారు. సో ఫారిన్ ఇన్వెస్టర్ అవుట్ఫ్లోస్, ఫారిన్ ఇన్వెస్ట్ ఇన్ఫ్లోస్ సెకండ్ రీజన్ అన్నమాట. థర్డ్ రీజను ఆర్బీఐ బై చేస్తుంది, ఆర్బీఐ కూడా సెల్ చేస్తుంది. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. సో ఈ మేజర్ 3-4 రీజన్స్ డ్రైవ్స్ ద డాలర్ ప్రైస్.
సో ఇట్లాగే టొమాటోకి ఎలాగైతే డిమాండ్ సప్లై ఉందో డాలర్కి కూడా డిమాండ్ సప్లై ఉంటుంది. సో రూపాయి విలువ మొత్తానికి 90 రూపాయలు అంటే తగ్గిపోవడం వల్ల ఈ పడిపోవడం యొక్క ఎఫెక్టు దేనిపై ఉంటుంది, దీనివల్ల భారతీయులపై ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, దీని ఇంపాక్ట్ ఏంటి సార్? ఇప్పుడు టొమాటో రేటు 50 రూపాయలు పోయిందంటే ఖచ్చితంగా ఫార్మర్స్ హ్యాపీయే కదా, బికాజ్ వాళ్ళ అవుట్పుట్ని వాళ్ళు 50 రూపాయలకి అమ్మచ్చు. సో అట్లాగే డాలర్ ప్రైస్ 90 కానీ 91 కానీ 92 కానీ వెళ్ళింది అనుకోండి, దీనివల్ల ఎక్స్పోర్టర్స్ హ్యాపీ అవుతారు. అంటే లెదర్ ఎక్స్పోర్ట్స్, గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ ఉంటారు హైదరాబాద్లో కానీ మనకి ఎక్కడన్నా, వీళ్ళందరూ ఎక్స్పోర్ట్ చేసిన అమౌంట్ డాలర్స్కి క్లయింట్ ఇస్తే వాళ్ళు 92 లక్షలు వస్తాయి, 95 లక్షలు వస్తాయి, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయి. ఓకే, ఇది మేజర్ అడ్వాంటేజ్. కానీ సెకండ్ బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్బీఐ దగ్గర డాలర్ రిజర్వ్స్ పెరుగుతాయి. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కదా, మనం ఎక్కువ గూడ్స్ అమ్ముతాం ఫారిన్ కంట్రీస్లో, ఎక్కువ డాలర్లు వస్తాయి, అప్పుడు ఖచ్చితంగా మనకి ఆర్బీఐ దగ్గర డాలర్ రిజర్వ్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైము ఇంపోర్ట్స్కి పెరిగాయి అనుకోండి, అదే ప్రపోర్షన్లో మనము ఇంతకు ముందర క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం $1,00,000, మీరు ఆయిల్ ఇంపోర్టర్ ఐఓసి అనుకుందాం, మీరు ఫారిన్ సప్లయర్ దుబాయ్ షేక్కి పే చేయాలి. ఆ దుబాయ్ షేక్కి పే చేయాలని ఇంతకు ముందర అనుకోండి మీరు 90 లక్షల రూపాయలు 90 లక్షలు ఇస్తే 1 lakh వచ్చేది, ఇప్పుడు 92 లక్షలు ఇవ్వాలనుకుందాం. అంటే ఇంపోర్టర్ సఫర్ అవుతారు. ఇంపోర్టర్ సఫర్ అయితే ప్రాబ్లం ఏంటంటే మేజర్ ఇంపోర్ట్స్ మనకి ఇండియా జరిగేది 3 కమోడిటీస్, కోలు, గోల్డ్, ఆయిల్. సో గోల్డ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కాకపోతే ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది, కాకపోతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. కోల్ వల్ల ఏమవుతుందంటే మనకి ట్రాన్స్పోర్ట్ కాస్టులు కానీ పవర్ కాస్టులు పెరుగుతాయి. సేమ్ ఆయిల్ వల్ల ట్రాన్స్పోర్ట్ కాస్టులు పెరుగుతాయి, ఎందుకంటే వీఆర్ ఇంపోర్ట్ డ్రివెన్ ఎకానమీ ఫర్ ఆయిల్ అనమాట. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగి లాంగ్ టర్మ్లో ఇబ్బంది అవ్వచ్చు. కానీ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు లాస్ట్ అక్టోబర్ మంత్లో 0.25%, అంటే అది ఆల్మోస్ట్ 7 years లోలో ఉంది. కాబట్టి దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. సార్, స్టాక్ మార్కెట్ గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది. చాలా వరకు కూడా స్టాక్ మార్కెట్లో కూడా మొత్తం కూడా పతనం అయ్యాయి ఎప్పుడైతే ఈ రూపాయి విలువ పడిపోయిందో. అయితే దీనివల్ల ఏం జరగబోతుంది, ఇన్వెస్ట్ పెట్టే వాళ్ళకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? స్టాక్ మార్కెట్ పడడం అనేది టెంపరీయే. ఇది ఎందుకు పెరుగుతుంది, ఎందుకు పడింది డాలర్ వల్ల అనేది ఇంకొద్దిగా మనం అమెరికా యాంగిల్లోకి వెళ్ళి చూద్దాం. మీరు అమెరికన్ ఇన్వెస్టర్ $1,00,000 ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు, అప్పుడు మీకు డాలర్ ప్రైస్ 80 ఉందనుకోండి, మీకు 80 lakh రూపీస్ వస్తాయి. ఆ 80 lakh రూపీస్తో మీరు షేర్లు కొంటారు. 1 year అయిపోయాక ఆ షేర్లు పెరిగాయి అనుకుందాం, అప్పుడు మీ 80 lakh రూపీస్ షేర్స్ కాస్త పెరిగి 85 lakhs అయ్యాయి, మీరు హ్యాపీయే కదా. కానీ 85 lakhs రూపీస్ తీసుకెళ్ళి మీరు బ్యాంక్ దగ్గరికి పోయి నేను నా ఫారిన్కి వెళ్ళిపోతున్నానంటే డాలర్ ప్రైస్ 90 అయిపోయింది, 85 lakhs రూపీస్ డివైడెడ్ బై 90 వేస్తే మీకు వచ్చేది $90,000 రూపీసే. ఇన్వెస్ట్ చేసిందేమో $1 lakh, వెనక్కి వెళ్తున్నప్పుడు వచ్చిందేమో $90,000. అంటే మీకు ఇండియన్ షేర్స్లో ప్రాఫిట్ వచ్చినా కరెన్సీ పడిపోవడం వల్ల, రూపీ పడిపోవడం వల్ల మీకు లాస్ వచ్చింది. ఈ లాస్ ప్యానిక్ అయిపోయి ఫారెన్ వెళ్ళిపోతారు ఇన్వెస్టర్స్. సో ఈ ఫారెన్ వెళ్ళిపోతారు. అయితే ఇంకొక బెనిఫిట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇండియాకి వచ్చేవాళ్ళు అనుకోండి, వాళ్ళు 1 year బ్యాక్ 1 lakh కన్వర్ట్ చేస్తే 85 lakhs వచ్చేవి, ఇప్పుడు కన్వర్ట్ చేస్తే 90 lakh రూపీస్ వస్తాయి. అంటే దే కెన్ బై మోర్ నెంబర్ ఆఫ్ ఇండియన్ షేర్స్. సో కొత్త ఇన్వెస్టర్స్ మళ్ళీ వస్తారు. ఇది ఒక షార్ట్ టర్మ్ ఫినామినానే అవుతుంది, కానీ దీనివల్ల లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏం పెద్ద ఉండదు. సార్, డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ 90 రూపాయలు ఉండడంతో చాలామంది ఏమనుకుంటున్నారంటే, అంటే 90 రేట్లు అమెరికా రెట్టింపు అయినట్లా అని కొంతమంది అనుకుంటున్నారు. ఒకవేళ డాలర్కు రూపాయి రెండు కూడా సమానమైతే, ఒక డాలర్కు ఒక రూపాయి విలువ సమానమైతే అమెరికా అలాగే యుఎస్ రెండు కూడా సమానంగా ఉన్నట్టా అన్నట్టు కూడా కొంతమంది అనుకుంటున్నారు. నిజంగా ఏం చెప్తారు సార్ దీని గురించి? ఇది ఖచ్చితంగా రాంగ్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. $1 ఈక్వల్ అవ్వదు ఫస్ట్ థింగ్. ఒకవేళ అయినా ఈక్వల్ ఇండియన్ ఎకానమీ యూఎస్ ఎకానమీ ఈక్వల్ అవ్వదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు 1947 ముందర కొన్నాళ్ళ పాటు $1 ఈక్వల్ టు $1 ఉండేది. ఇండియన్ ఎకానమీ అండ్ యుఎస్ ఎకానమీ అప్పుడు కూడా సేమ్ కాదు. రెండవది, మనకంటే వెనకబడిపోయిన దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్, $30 ఈజిప్షియన్ పౌండ్కే $1 వస్తుంది. మనది 90 రూపీస్ ఇస్తే కానీ $1 రాదు. ఇట్ డజంట్ మీన్ ఈజిప్ట్ ఈజ్ బెటర్ డెవలప్డ్ దాన్ ఇండియా.
ఆఫ్రికాలో చాలా కంట్రీస్ మనకంటే స్ట్రాంగ్ అనిపిస్తాయి ఆన్ పేపర్. ఇప్పుడు అంతెందుకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది, 60 ఆఫ్ఘనిస్తాన్ రూపీస్కి $1 వస్తుంది. అలాగని మనకంటే ఆఫ్ఘనిస్తాన్ డెవలప్ అయినట్టు కాదు కదా. ఇంకా ఉల్టా కూడా చెప్దాం, మనది 90 రూపాయలు పెడితే $1 వస్తుంది, జపాన్ 170 రూపాయలు పెడితే 170 yen పెడితే $1 వస్తుంది. అలాగని జపాన్ మనకంటే బ్యాక్వర్డెడా? ఖచ్చితంగా కాదు కదా. సో అందువల్ల మనము కరెన్సీ ప్రైస్ని చూసి ఎకనామిక్ డెవలప్మెంట్ అంచనా వేయకూడదు. అది ఖచ్చితంగా రాంగ్ అనమాట. అంటే ఎలాగంటే ఒక ఫుడ్ 30 రూపాయలు ఉంది, ఇంకొక ఫుడ్ 100 రూపాయలు ఉంది. ఏ ఫుడ్ హెల్త్కి మంచిదంటే? ప్రైస్ కాదు కదా మ్యాటరు. ఒకటి బ్లూ కార్ ఉంది, ఒకటి బ్లాక్ కలర్ కార్ ఉంది, ఏది బెటర్ అంటే కలర్ కాదు కదా మ్యాటరు. సో డాలర్ ప్రైస్ అగైనెస్ట్ ఇండియన్ రూపీ కానీ వేరే కరెన్సీ చూసి కానీ ఇది డెవలప్డ్ కంట్రీ కాదు అని అసలు చెప్పకూడదు. సార్, జీడిపి అంశం కూడా చాలామంది మాట్లాడుకుంటారు. జీడిపి మాత్రం చాలా మెరుగ్గా ఉంది. వార్షిక జీడిపి చూసినా కానీ ఏ రకంగా చూసినా మాత్రం చాలా ఎక్కడ లేని విధంగా మంచిగా వెళ్ళిపోతుంది. కానీ అంత బాగానే ఉంది, కానీ ఈ యొక్క రూపాయి విలువ మాత్రం ఎందుకు ఎలా పడిపోయింది, ఎలా జరిగింది అనే దానికి కూడా చాలామంది డౌట్స్ వస్తున్నాయి. లాస్ట్ 1 మంత్లో మేజర్గా ఏం జరిగిందంటే మనము ట్రేడ్ డీల్ కోసం వెయిట్ చేస్తున్నాం అమెరికాతో. అది ప్రొలాంగ్ అవుతూ ఉన్నది. ఇంతలో లాస్ట్ 2 days బ్యాక్ పుతిన్ గారు ఇండియాకి వచ్చారు. సో దీనివల్ల ఏంటంటే ట్రేడ్ డీల్కి అమెరికా ఒప్పుకుంటుందా లేదా, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఒకవేళ మన ట్రేడ్ డీల్ రష్యాతో ముగిస్తే అమెరికా వాడు హట్ అయిపోతాడేమో అన్న టెన్షన్స్లో ఉంది. ఇంకొక 20 days పాటు అమెరికా చాలామంది హాలిడేస్లో ఉంటుంటారు కాబట్టి ట్రేడ్ డీల్ జరుగుతుందా లేదా ఈ ఇయర్లో అని కూడా ఒక అనుమానం ఉంది. సో ఈ ఫియర్స్ వల్ల అమెరికన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు వెళ్ళిపోరు, నెల అయ్యాక మళ్ళీ వస్తారు. అంటే ఒక టెంపరీ ఫినామినా అన్నట్టు. ఇదొక మేజర్ రీజన్ వై దే ఆర్ లీవింగ్ ఇండియా అన్నట్టు. సో ఇది చాలా టెంపరీ ఫినామినా. దీని గురించి టెన్షన్ పడి మనం ఎటువంటి ఏమంటారు ఎకానమీ ప్రాబ్లమ్స్లో ఉంది అది ఇది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అసలు లేనే లేదు. సో సందర్భానికి ఒక అడిషనల్ క్వశ్చన్ ఏంటంటే, పుతిన్ ఇప్పుడు ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన వల్ల కూడా అమెరికాకు మనకి ఏమన్నా దౌత్య విధానాలు కానీ వ్యాపార పరంగా కానీ ట్రేడ్ డీల్ విషయాల్లో కానీ ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడైతే చెప్పలేము. బట్ ట్రంప్ ఏది మాట్లాడినా మనకు ఒక 1 hourలో తెలుస్తుంది కాబట్టి సో నెక్స్ట్ 15-20 daysలో ట్రంప్ ఏం చెప్తాడని దాన్ని బట్టి మనకి డిసైడ్ అవుతుంది. సార్, ప్రస్తుతం జీడిపి ట్రెండ్ ఎలా ఉంది, దీనిపై యొక్క ప్రభావం ఏంటి, ఎలాంటి అంశాలు కూడా ఈ యొక్క జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే అవకాశం ఉంది? మనకి లాస్ట్ క్వార్టర్ జీడిపి 8.2% వచ్చింది. అది హైయెస్ట్ ఇన్ ద లాస్ట్ 4 years. మేజర్ రీజన్ ఏంటంటే ఆర్బీఐ రేట్ కట్స్ చేస్తున్నది అండ్ జిఎస్టీ కట్ కూడా జరిగింది. అది ఇంకా పాజిటివ్ సైన్. కన్సంప్షన్ పెరుగుతుంది పబ్లిక్లో. మరి జిఎస్టీ రేట్ కట్లు తగ్గాయి, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింది, జీడిపి 8.2 అయింది. మరి డాలర్ 70కో 75కో రావాలి కదా, ఇదేంటి 91కి వెళ్తుంది అంటారు కొంతమంది. అడిగారు నన్ను. మనము ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. సో డాలర్ ఎక్స్పోర్ట్స్ అనేది మన ఎక్స్పోర్ట్స్లో చాలా తక్కువ పర్సంటేజ్, మేబీ ఒక 15-20%. మనది ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. సో మన జీడిపి పెరగడానికి మెయిన్ రీజన్ కూడా ఎక్స్పోర్ట్స్ అవుతుంది. సో అందువల్ల మనకి డాలర్ ప్రైసు 90 నుంచి 92 పైన 93 పైన, దానివల్ల జీడిపి ఇంకా పెరుగుతుంది మనకి. ఖచ్చితంగా నెట్ ఎఫెక్ట్ అయితే పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి జీడిపి పెరగడం వల్ల మనకి కరెన్సీ పడిపోతుంది అనే లాజిక్, డాలర్ 70కి రావాలనే లాజిక్ అప్లై అవ్వదు. మనము చదువుకున్న ఎకనామిక్స్ అన్ని కంట్రీస్కి అప్లై అవుతారు, కానీ డాలర్ వర్సెస్ అగైనెస్ట్ US డాలర్ అవ్వదు. సో 90 నుండి 95 పోతే చాలామంది కూడా మంచిది చాలామంది చెప్తున్నారు కదా, మరి ఆర్బీఐ చేసేవచ్చు కదా? ఇప్పుడు డాలర్ ప్రైస్ 90 నుంచి 95 పోతే మనకి డీవాల్యుయేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు వెరీ సింపుల్గా చెప్పాలంటే, నేను మన కెమెరామెన్ తమ్ముడికి ఒక 1000 కోట్లు ఇచ్చాను డబ్బులు ఇచ్చి, గుంటూరు వెళ్ళండి, గుంటూరు మిర్చి యార్డ్లో దిగండి, 1000 కోట్లతో మీరు గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి కొంటూ పోండి అన్నాను. 100 రూపాయలు ఉంటే కేజీ కాస్త 200-300 పోద్ది, 400 కూడా పోవచ్చు. ఏమవుతుందంటే అంత క్వాంటిటీ ఆఫ్ మిర్చి మీ గోడౌన్లో ఉంటాయి. సో హీ విల్ బి హ్యావింగ్ ద హోల్ మిర్చి ఇన్ హీస్ గోడౌన్. అట్లాగే 90 నుంచి 95 చేయాలి డాలర్ ప్రైస్ అంటే, టొమాటో ప్రైస్ పెంచినంత ఈజీ ఆర్బీఐకి. వాళ్ళు రూపీస్ ముద్ర కొట్టి ప్రింట్ చేస్తూ డాలర్ బై చేస్తూ పోతారు. అప్పుడు ఆటోమేటిక్గా అది 90 నుంచి 91, 92, 93 పోతుంది ఒక 1 week 10 daysలో. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ ఇంకా జూమ్ అవుతాయి. అప్పుడు ఎకానమీ
ఇప్పుడు ప్రాబ్లం లేదు. అప్పుడు ఎకానమీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వీ విల్ బి ఏబుల్ టు సార్ట్ అవుట్ ద ప్రాబ్లం వెరీ ఈజీలీ. సార్ మీరు 90 నుండి 95 ఆర్బీఐ తీసుకెళ్ళొచ్చని ఒక మాట చెప్పారు. మరి పక్కనున్న శ్రీలంక, పాకిస్తాన్ కూడా తీసుకెళ్ళొచ్చు కదా, మరి ఒకవేళ తీసుకెళ్తే ఏమవుతుంది? గుడ్ క్వశ్చన్ అడిగారు. డాలర్ ప్రైస్ 90 తీసుకెళ్ళడం అనేది ఒక రోజు పని. ఆర్బీఐకైనా, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకైనా, శ్రీలంకన్ సెంట్రల్ బ్యాంక్ అయినా. మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు ఎకనామిక్ క్రైసిస్లోకి పోయారు కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు? డాలర్ ప్రైసు 90 నుంచి 100కు పట్టుకెళ్ళడం మ్యాటర్ కాదు ఇక్కడ. మన దగ్గర ఎక్స్పోర్ట్ క్వాలిటీ గూడ్స్ ఉండాలి, మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెల్లూరులో ఉన్నాను. నెల్లూరులో ఉండి జాబ్ కోసం నేను బాంబేకి వెళ్ళాను. నాకు జాబ్ కోసం బాంబేకి వెళ్ళానంటే జాబ్ వచ్చేసి నాకు నెలకు ఒక 2 lakhs శాలరీ వచ్చేది. నాకు నెల్లూరులో స్కిల్స్ అక్వైర్ చేసి ఉండాలి నేను. అర్థమవుతున్నదా? అంటే డాలర్ ప్రైస్ 90 నుంచి 100కు పట్టుకెళ్ళడం ఒక గంట సేపు పని. కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏం కావాలంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ గూడ్స్ ఉండాలి మన దగ్గర. మన దగ్గర BMW కంపెనీ లేదు, లేకపోతే బెంజ్ లేదు, లేకపోతే ఫెరారీ, మెసోరాటి ఇలాంటి పెద్ద పెద్ద టొయోటా లాంటి హ్యూజ్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కంపెనీస్ లేవు. అవన్నీ ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ఫ్యాక్టరీస్ ఉండి, ఇండస్ట్రియల్ అవుట్పుట్, పోర్ట్స్, షిప్ యార్డ్లు అవన్నీ రెడీగా ఉండి డాలర్ని 90 నుంచి 120, 130 పట్టుకెళ్ళినా ఆ ఎక్స్పోర్ట్ బెనిఫిట్ వస్తుంది. లేదంటే ఇప్పుడు మనకంటే వీకర్ కరెన్సీలు ఉంటాయి కొన్ని కంట్రీస్, రిపబ్లిక్ ఆఫ్ చాద్ అని, నైజీరియా అని. మరి వాళ్ళందరూ డెవలప్ అయిపోవచ్చు కదా. కరెన్సీ ప్రైస్ అనేది ఒకటే కాదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ పీపుల్లో ఆ టెక్నాలజీ, మ్యాన్ పవరు, రిసోర్సెస్ ఉండాలి. ఇలాంటి అంశాలు కూడా ప్రభావితం చూపుతాయి. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను. జర్మనీ ఉంది, మన సౌత్ ఇండియా అంత సైజు కంపెనీ, మన సౌత్ ఇండియా అంత సైజు కంట్రీ. జర్మనీలో 75-80 కార్ ప్లాంట్లు ఉన్నాయి, ఆటోమొబైల్ ప్లాంట్లు. ఇండియా మొత్తంలో కూడా అన్ని లేవు. మరి చిన్న కంట్రీ కదా, వాడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వాడి దగ్గర. ఎగ్జాంపుల్ టేక్ చైనా, ఊర్లు ఎస్ఈజెడ్లు అనమాట, హెవీ మ్యానుఫ్యాక్చరింగ్. సో అవన్నీ లేకుండా డాలర్ ప్రైస్ని మనము పెంచితే, ఆర్బీఐ డివాల్యూ చేస్తే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ లేకపోతే వీ విల్ కొలాప్స్, ఎకానమీస్ విల్ కొలాప్స్. అందుకని చేయకూడదు. ఈ మధ్యకాలంలో చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడే ఇలా ఉంది పరిస్థితి, 90 రూపాయల దగ్గరికి వచ్చినప్పుడే ఇంత పరిస్థితి ఉంది. మరి వచ్చే 10 ఏళ్లలో, అంటే 2000 ఒకవేళ మనం 2025లో ఉంటే నెక్స్ట్ వచ్చే 10 ఏళ్లలో, 5 ఏళ్లలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పరిస్థితి ఏంటి అని చాలామంది అడుగుతారు. సరే, మీ క్వశ్చన్ చెప్పే ముందర నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. డాలర్ ప్రైస్ ఇప్పుడు 85 నుంచి 90 పోయింది. దీనివల్ల బెనిఫిట్ పొందింది ఎవరు? యూ గెస్ ద ఆన్సర్. ఫారినర్స్ అనుకుంటున్నారు. ఏ ఫారినర్స్? అంటే ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎక్కువ బెనిఫిట్ పొందేది ఎవరంటే అమెరికన్ కన్జ్యూమర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది, అరవింద్ మిల్స్ అని ఉంది. వీళ్ళు టీషర్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికాకి. $10 ప్రైజు. $10 అంటే మన డాలర్లో ఎక్స్పోర్ట్ చేస్తాం, మన ఇండియన్ కంపెనీ ఎక్స్పోర్ట్కి $10 వస్తాయి. వీళ్ళు దీన్ని పట్టుకెళ్తారు, ఎస్బీఐ బ్యాంకుకి పట్టుకెళ్తారు, పంజాగుట్ట పట్టుకెళ్ళి ఆ $10 ఇస్తే 85 రూపీస్ అనుకోండి, ఎంత వస్తుంది మనకి? 850. అంటే ఒక షర్ట్ అమ్మితే ఈ కంపెనీకి వచ్చిన సేల్స్ 850 రూపీస్. ఇది 90 రూపీస్ పోయింది డాలరు. అప్పుడు ఎంత వస్తుంది ఈ కంపెనీకి? 900 రూపీస్ వస్తుంది కదా. బికాజ్ వీళ్ళ దగ్గర టొమాటోలు ఉన్నాయి, టొమాటో ప్రైస్ 85 నుంచి 90 రూపీస్ పోయింది. ఆ టొమాటో బ్యాంకుకి వెళ్ళి అమ్మాడు. అప్పుడు ఈ కంపెనీ వాడు 900 రూపీస్ వచ్చింది కదా అని ఫుల్ హ్యాపీ. అప్పుడు ఏం చేస్తాడంటే డాలర్ ప్రైస్, షర్ట్ ప్రైస్ని $10 కాకుండా $9.5కి అమ్ముతాడు. అంటే అమెరికన్ కన్జ్యూమర్కి ప్రైస్ 5% డిస్కౌంట్ వచ్చినట్టే కదా. $9.5కి అమ్మితే అప్పుడు 9.5 into 90 కొట్టండి, స్టిల్ 850 బదులు వీళ్ళకి 830, 850 రూపీస్ వస్తాయి. కానీ మీకు ఎకనామిక్స్లో చదువుకున్న సిద్ధాంతం ఏంటి? ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అని. అమెరికన్ కన్జ్యూమర్స్ మన గూడ్స్ ఎక్కువ కొంటున్నాడు. అప్పుడు ఎక్కువ కొని ఏమవుతుంది? మన హోల్ కంట్రీ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల ఆర్బీఐ దగ్గర డాలర్లు పెరుగుతాయి. సో ఇలాగ డివాల్యుయేషన్ చేయడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరిగి మన ఎంప్లాయ్మెంట్ పెరగడం మన అవసరం అయితే,
అమెరికా వాడికి గూడ్స్ తక్కువ రేటుకు వచ్చి అక్కడ కన్సూమర్స్ హ్యాపీ అవుతారు, అది వాడు హ్యాపీ. ఇది అల్టిమేట్గా వాడికి మెయిన్ బెనిఫిట్ అవుతుంది యుఎస్ కస్టమర్స్కి. సో ఒకవేళ ఇదే పని చైనా వాడు జపాన్ వాడు కూడా చేసే అవకాశం ఉంది, అప్పుడు పరిస్థితి ఏంటి సార్? దీన్నే కాంపిటేటివ్ డివాల్యుయేషన్ అంటారు. అంటే మనం ఒక్కళ్ళమే డివాల్యూ చేస్తే డివాల్యుయేషను, మన పక్కింటోడు ఎదిరింటోడు వెనక్కి అందరూ కలిసి చేస్తే కాంపిటేటివ్ డివాల్యుయేషన్. సో మనం చేసామని చైనా వాడికి తెలుస్తుంది, 1 అవర్లో తెలుస్తుంది వాడికి కరెన్సీ ప్రైస్ చూస్తే. చైనా వాడు చేస్తాడు మనకే తెలుస్తుంది, మన ఇద్దరం చేస్తాడు జపాన్ వాడికి కూడా తెలుస్తుంది. సో ముగ్గురు కలిసి మీరేంద్ర మీ కరెన్సీని 85 నుంచి 90 తీసుకెళ్ళారా, జపాన్ వాడు ఏమంటాడు నేను 120 నుంచి 150 తీసుకెళ్తా అంటాడు అగైనెస్ట్ US$. చైనా వాడు ఏమంటాడు $9 ఉండేది కాస్త నేను $11 చేస్తా, సారీ $9 per dollar ఉండేది కాస్త $11 per dollar చేస్తానంటాడు. ఇలా మన ముగ్గురం కొట్టుకొని అమెరికా వాడికి గూడ్స్ తక్కువ రేటు కాంపిటీషన్లో ఉందాం. దీన్ని కాంపిటేటివ్ డివాల్యుయేషన్ అంటాం. సో దీనివల్ల ఎవరు బాగుపడరు, ఒక అమెరికానే బాగుపడుతుంది. సార్ మన లోకల్ కరెన్సీ వీక్ ఉంటే చాలా బెనిఫిట్ అని చాలామంది అంటారు, కానీ మరి పాకిస్తాన్ జపాన్ విషయానికి వస్తే మాత్రం మరి పాకిస్తాన్ కరెన్సీ చాలా వీక్గా ఉంది, కానీ ఫైనాన్షియల్గా మాత్రం జపానే సక్సెస్ఫుల్గా ఉంది. మరి ఇదేంటి? ఇప్పుడు మీరు అన్నట్టు డాలర్ ప్రైస్ 85 నుంచి 90 పోతే ఎక్స్పోర్టర్స్ వెరీ హ్యాపీ, ఎక్స్పోర్ట్ చేస్తారు. 95 పోతే వెరీ హ్యాపీ, 120 పోతే ఇంకా హ్యాపీ. మరి జపాన్ వాళ్ళది 170 ఉందనుకుంటా అప్రాక్స్ $N per dollar. పాకిస్తాన్ది 230, 240 ఉంది. మరి పాకిస్తాన్ షుడ్ బి మోర్ డెవలప్డ్ దాన్ జపాన్ కదా, ఎందుకు అవ్వలేదు? కమ్ బ్యాక్ టు ది ఎర్లియర్ ఎగ్జాంపుల్, మీకు ఇందాక చెప్పాను కదా, కరెన్సీ వీక్ అయిపోగానే కంట్రీ డెవలప్ అవ్వదు. ఆ కంట్రీలో గ్లోబల్ క్వాలిటీ ఎక్స్పోర్ట్స్ జరగాలి. అన్ని ఆటోమొబైల్స్ కానీ, టెక్నాలజీ కానీ, వెపన్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఐటీ కానీ ఇవన్నీ ఉంటే మనము ఫారెన్ కంపెనీస్కి ఇంటర్నేషనల్ మార్కెట్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మన గూడ్స్ నాసిరకంగా ఉన్నాయనుకో మన కరెన్సీ ఎంత వీక్ అయినా మనకి బెనిఫిట్ రాదు. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చారు, మంచి జాబ్ కోసం వచ్చారు, మీరు ₹1,00,000 వద్దు నాకు 70,000 శాలరీ చాలని జాయిన్ అవ్వాలంటే మీకు అంత వర్తన ఉండాలి. లేదనుకోండి అసలు మీరు 7th క్లాస్ వేరే హైదరాబాద్కి వచ్చారు, మీకు అసలు ఎవరు పట్టించుకోరు, మీకు ఆ బెనిఫిట్ రాదు. మీరు పెద్ద ఎకానమీలో వచ్చి మీ సర్వీస్ చేస్తున్న బెనిఫిట్ అనేది మీకు రాదు. సో మన ఎకానమీలో ఇంటర్నేషనల్ క్వాలిటీ గూడ్స్ రావాలి, కానీ ఇండియాలో చూస్తే ఇంటర్నేషనల్ క్వాలిటీ గూడ్స్ లేవు. మనకి 1997లో టాటా కారు కనిపెట్టారు, ఇంజన్ కనిపెట్టారు. ఆ తర్వాత ఇండియాలో ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరిగేది ఫారిన్ కంపెనీసే. హుండై కానీ, కియా కానీ, ఫోక్స్ వ్యాగన్ కానీ, టొయోటా కానీ, ఇవి ఇంటర్నేషనల్ కంపెనీసే వాళ్ళ టెక్నాలజీని తీసుకొచ్చి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. మన ప్రొడక్ట్స్ అంటూ ఉంటే మనకి ఇంకా బెనిఫిట్ వస్తుంది, అది రావట్లేదు. బట్ అట్లీస్ట్ వీఆర్ గెటింగ్ ది టెక్నాలజీ అండ్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఫ్రమ్ ఇండియా. సో పాకిస్తాన్ ఈ రోజుకి చూసినా సరే, ఇప్పుడు మీరు ఇండియా చూడండి, ఇండియా ఎక్స్పోర్ట్స్ ఏమన్నా మేజర్ అంటే ఐటీ అంటాము, లేదంటే కార్లు అంటాము, లేదంటే ఇప్పుడు ఇస్రో వాళ్ళు మనకి సర్వీసెస్ చేస్తున్నారు, ఫారెన్ కంట్రీ శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు. సో టెక్నాలజికల్గా మనం ఇంప్రూవ్ అవుతున్నాం. పాకిస్తాన్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఇంకా వాళ్ళకి షుగరు, బియ్యం, సిమెంటు ఇవే ఉన్నాయి. అంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్కి అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ కమాండ్ చేయొచ్చో ఆ ప్రోడక్ట్స్ ఇంకా వాళ్ళు డెవలప్ చేయలేకపోతున్నారు. అందువల్లనే టెక్నాలజీలో జపాన్ బాగుండడం వల్ల అండ్ చైనా అండ్ పాకిస్తాన్ ఇంకా ఓల్డ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ డెవలప్ అవ్వకపోవడం వల్ల వీళ్ళ కరెన్సీ వీకైనా బెనిఫిట్ తెచ్చుకునే అంత స్తోమత లేదు పాకిస్తాన్కి. దట్ ఈస్ వేర్ దే ఆర్ సఫరింగ్. సేమ్ వే శ్రీలంక ఆల్సో, శ్రీలంకన్ కరెన్సీ కూడా అట్లానే ఉంటుంది. దే ఆర్ ఆల్సో ఇన్ ద బిహైండ్ అస్. డజంట్ మీన్ దట్ కి దే ఆర్ బిహైండ్ compared to Japan and all, but in terms of exports and all, they are far behind the rest of the world because lack of technology. ఓకే, సో చైనా సంబంధించిన అంశం ట్రంప్ చాలాసార్లు మాట్లాడుతున్నారు. ఈ చైనా అనేది ఒక కరెన్సీ మ్యానిపులేటర్ అని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. నిజంగా చైనా దేశం అట్లా మ్యానిపులేట్ చేస్తుంది సార్? 100% చేస్తుంది. వాళ్ళు ఏమంటారంటే ఆ విద్యతోనే వాళ్ళు బతుకుతున్నారు. ఇది ఖచ్చితంగా ఎట్లా జరుగుతుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కాసేపు మన దేశాన్ని చైనా అనుకుందాం. మనము డాలర్ ప్రైస్ 90 ఉంది ఈరోజు, హెవీ ఎక్స్పోర్ట్ చేసాం. అంటే మన గూడ్స్ హెవీ అమెరికాలో కానీ యూరోప్లో కానీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ డాలర్ ఇన్వాయిసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసాం. ఇప్పుడేమవుతుందంటే మనకి డాలర్లు హెవీ వస్తాయి,
ఆర్డర్ బుక్ చెప్పాను నేను ఇందాక, అక్కడ ఆర్డర్ బుక్లో హెవీగా సేల్ చేస్తాం. టొమాటో అమ్మినట్టు అనమాట. అమ్ముతూ పోతే టొమాటో ప్రైస్ ₹2 వచ్చేయాలి. ఎగ్జాంపుల్ డాలర్ ప్రైసు ₹50 రావాలి. డాలర్ ₹50 వచ్చిందంటే అది నెగిటివ్ ఫర్ ఎక్స్పోర్టర్స్. ఎందుకంటే మనది ఎకానమీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ అవుతుంది. ఒక 20% ఆఫ్ జీడిపి మనది ఎక్స్పోర్ట్సే. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో మెజారిటీ పార్ట్ ఎక్స్పోర్ట్సే. సో మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి కదా. ఎప్పుడైతే 80 నుంచి 100 పోయింది ఎక్స్పోర్టర్ హ్యాపీ అవుతాడు, 80 నుంచి 50 వస్తే ఎక్స్పోర్టర్ సఫర్ అవుతాడు. ఎందుకంటే ఇతను $1,00,000 ఇన్వాయిస్ చేస్తే మన ఇండియన్ కన్సూమర్కి, ఇండియన్ కంపెనీకి వచ్చేది 50 లక్షలే. సో ఎక్స్పోర్టర్స్ ష్రింక్ అయిపోతారు. ఇట్లా అవ్వనీయకుండా ఏం చేస్తారు చైనీస్ సెంట్రల్ బ్యాంక్ అంటే 24 గంటలు ముద్రగొట్టి ఇది మన యువాన్ని, చైనీస్ యువాన్ని ముద్రగొట్టి ఆ కరెన్సీని ₹80 దగ్గరే ఉంచుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరామెన్ గారు నెల్లూరు వెళ్ళారు, గుంటూరు వెళ్ళారు, మిర్చి హెవీగా సప్లై వచ్చింది మార్కెట్లోకి. ₹80 నుంచి అది ₹50 రానియకుండా నేను ఇంకొక 1000 కోట్లు ఇచ్చి 80 దగ్గరే పెట్టున్నాం. ముద్ర కొడుతూ పోతున్నాను, 80 దగ్గర స్టెబిలైజ్ అయిపోయింది. అక్కడి నుంచి కిందకి రానియట్లే కెమెరామెన్. అప్పుడు కెమెరామెన్ దగ్గర 1,00,000 గోడౌన్లు పేరుకుపోతుంది. ఏంది? మిర్చి. అలాగే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా దగ్గర ఇంచుమించు 2 ట్రిలియన్ల పైన యుఎస్ కరెన్సీ అక్యుములేట్ అయిపోయి ఉంది. అంత అక్యుములేట్ చేసి పెట్టుకున్నాడు డాలరు. దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు ట్రంప్ వల్ల. కానీ వాళ్ళు 2-3 ఏళ్ళు అయ్యాక ట్రంప్ దిగిపోయాక వేరే ప్లాన్ ఉంటుంది, ఎవరో శాశ్వతం కాదు. కాకపోతే దానివల్ల చైనా ఇబ్బంది పడుతుంది అన్నమాట. సో అట్లాగా కరెన్సీని లిమిట్ దాటి మ్యానిపులేట్ చేస్తుంది చైనా. అందుకనే ట్రంప్ చైనాని కరెన్సీ మ్యానిపులేటర్ అని చెప్పి చైనా మీద ఎక్కువ కక్ష పెట్టుకుంటాడు. వీళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పి మనం వాటిని ఆ లెవెల్లో చేయం. వీఆర్ హ్యాపీ టు బీ మేకింగ్ ఇట్ ఎ స్టేబుల్ ప్రైస్. ఓకే సార్, ఈ డాలర్ విలువ పడిపోయినప్పుడు కూడా దీనికి రాజకీయాలకు కూడా చాలా సంబంధాలు కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వాతావరణం కూడా ఉంది. 2013 విషయానికి వస్తే మాత్రం పెద్ద చర్చ జరిగింది అప్పట్లో. మొత్తం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటు బీజేపీ కానీ ప్రతిపక్షాలు కానీ మీడియాలో కూడా మొత్తము పడగొట్టిరు, పడిపోయిందని కూడా చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా రూపాయలు దాటిన తర్వాత కూడా ఆ స్థాయిలో ప్రచారం జరగట్లేదు. ఏం జరిగింది అసలు? ఇంత పెద్ద ఎత్తున విమర్శలు కానీ ఆరోపణలు కానీ నిరసనలు రాకపోవడానికి గల కారణాలు ఏంటి? మేజర్గా డాలర్ ప్రైస్ గత 75 ఏళ్ళగా పెరుగుతూనే ఉంటుంది. ₹3 అయింది, 6 అయింది, 8 అయింది, 22 అయింది, 36 అయింది. ఎవ్రీ డికేడ్కి పెరుగుతూనే ఉంటుంది. అయితే పేస్ అనేది మ్యాటర్ అన్నమాట. అంటే 2013లో ఏమైందంటే 2008 నుంచి 2013 వరకు ఆల్మోస్ట్ 5-6 ఏళ్ల పాటు అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ సేమ్ ఉంచింది. సో అలా సేమ్ ఉంచుతారనమాట. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ ఆర్థిక మాంద్యం ఎందుకు ఉంటారు కదా, 2008లో ఆర్థిక మాంద్యం వచ్చిందని చెప్పి మహామాంద్యం అంటారు. సో దీనివల్ల ఎక్కువ డబ్బులు ప్రింట్ చేయడం వల్ల ఆ ఎక్కువ డబ్బులు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి వచ్చాయి. ఇప్పుడు అమెరికా ఎక్కువ డబ్బులు ప్రింట్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ డబ్బులు వస్తాయి. ఓకే, అలా ఎక్కువ డబ్బులు రావడం వల్ల ఏమైందంటే మన స్టాక్ మార్కెట్స్ పెరగడం కానీ ఎకానమీలో ఎక్కువ డాలర్ ఫండింగ్ జరిగింది. 2013లో అట్లా ఇచ్చిన స్టెరాయిడ్ని ఆపేశారు. అంటే 6-7 ఏళ్ల పాటు స్టెరాయిడ్ ఇచ్చారు, ఎకానమీ రివైవ్ అవ్వాలి అని. కొద్దిగా రికవరీ స్టార్ట్ అయిన తర్వాత 2013-14 ముందర రికవరీ స్టార్ట్ అయింది యూఎస్ ఎకానమీలో. అప్పుడు ఇంత మనీ సప్లై చేయము అని ఫెడరల్ రిజర్వ్ చెప్పింది. అప్పుడు ఏమైందంటే ఇంత మనీ సప్లై చేయరు అంట అని. వడ్డీ రేట్లు పెంచా మీనింగ్ ఏంటంటే ఇచ్చిన మనీ సప్లై వెనక్కి లాగుతామని మీనింగ్. అట్లా అమెరికన్ ఎకానమీ 10 ఏళ్ల పాటు ప్రపంచం అంతా ఇచ్చిన డబ్బుల్ని 2016 నుంచి లాగుతామని 13లోనే చెప్పింది. దీనివల్ల చాలామంది ఫారిన్ ఇన్వెస్టర్స్ యూఎస్ వెళ్ళిపోయారు. ఎందుకంటే యూఎస్లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ 0.25 ఉండిందా, 100 కోట్లు అప్పు చేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ 2%, 3% పోయాయి అనుకోండి, వాళ్ళకి కాస్ట్ ఆఫ్ బారోయింగ్ పెరిగిపోతుంది కదా. మీరు హౌసింగ్లో 8% అంటే లోన్ తీసుకొని కొంటారు, హౌసింగ్లో 20% అంటే ఏం చేస్తారు? కొనలేరు కదా, ఇంట్రెస్ట్ పే చేయలేరు కదా. అట్లాగే ఆ అమెరికన్ ఇన్వెస్టర్స్ ఇండియా నుంచి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం విత్డ్రా చేసి యూఎస్ వెళ్ళిపోయారు 2013లో. ఈ మేజర్ రీజన్ వల్ల డాలర్ ప్రైస్ 55 నుంచి 63 పోయింది. ఆల్మోస్ట్ ఒక 20% పడింది. అయితే అది 1 మంత్లో జరిగింది, ఆగస్టు 2013లో. ఆ పేస్ అనేది ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీరు మంత్లీ
ఒక హాఫ్ కేజీ పెరిగితే ప్రాబ్లం లేదు. ఒకటే 1 మంత్లో ఒక 20 kgs పెరిగితే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే కదా. సో అట్లాగా ఆ పేస్ ప్రాబ్లం వల్ల ప్రాబ్లం మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ అప్పుడు గోల చేశాయి. ఎకానమిస్టులు కూడా గొడవ పెట్టారు, ఇది చాలా డేంజరస్ అని చెప్పి. ఆ సిచ్యువేషన్స్లో ఏం చేస్తుందంటే ఆర్బీఐ డాలర్ సప్లై చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మిర్చి యార్డ్ ఎగ్జాంపుల్కి వద్దాం. ఇప్పుడు టొమాటో రేట్లు 80 నుంచి 90 వెళ్ళిపోతున్నాయి. నేను మన కెమెరామెన్ అన్నకి చెప్పాను, అన్న 90 వెళ్ళకూడదన్నా, నువ్వు రేట్లు తగ్గించన్నా. గోడౌన్లో ఉన్నాయి కదా టొమాటోలు, ఏంటి మన మిరపకాయలు, అవి సప్లై చేస్తుంది మార్కెట్లోకి. అప్పుడేమవుతుంది, మిరపకాయ ప్రైసు 90 నుంచి 80 రూపాయలు పడిపోతుంది కదా. అట్లాగే ఆర్బీఐ దగ్గర $650 బిలియన్ ఉన్నాయి. సో ఎప్పుడైతే 88-89 దాటుతుండిందో ఆర్బీఐ జాగ్రత్తగా చూసి రోజు ఆ 90 దాటనీయకుండా డాలర్లో సప్లై చేసింది. ఆ సప్లై చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు 90 దగ్గర స్టెబిలైజ్ అవుతుంది. ఇంకొక 3-4 months పాటు ఇట్లాగా స్టెబిలైజ్ చేస్తారు, ఎక్స్పెక్టెడ్ అనమాట. అట్లా సప్లై చేస్తారు, ఆపుతారు. అయితే లాస్ట్ 1 year కానీ లాస్ట్ 6 months కానీ డాలర్ ప్రైస్ అనేది 87-88లోనే ఉండేది, ఇప్పుడు 90కి వచ్చింది. అంటే ఇది ఓయమ్మ ఓర్నేనో అనే రేట్ కాదు. అంటే ఇంకొక 1 monthలో 100 దాటితే మనం భయపడాలి. సో పేస్ ఆఫ్ ఫాల్ అనేది సివియర్గా కాదు, 2013 లాగా లేదు. కాబట్టి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ పెద్ద టెన్షన్ పడట్లేదు. సో ఇది సార్ కంటిన్యూషన్ క్వశ్చన్ అడుగుతాను. సెంచరీ చేరువలో ఉన్నది, ఇక త్వరలో ఒక 100 దాటబోతుంది. 100 దాటినా కానీ ఆశ్చర్యం లేదని కొంతమంది అంటారు. మీరు అన్నట్టు అది 100 దాటే అవకాశం ఉందా? ఆ లోపే కంట్రోల్ చేస్తారా? కంట్రోల్ లాంగ్ టర్మ్ చేయలేరు. ఒక 1 month 2 months ఆపగలరు, కానీ లాంగ్ టర్మ్లో ఇట్ విల్ సస్టైన్ అనమాట. ఇట్ విల్ కంటిన్యూ ఇట్స్ ట్రెండ్. సో 2029 కానీ 30 కానీ 100 దాటేస్తుంది, ఈజీగా దాటేస్తుంది. ఇప్పుడు 2012లో నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు 45 రూపాయలు అట్లా ఉండేది. అప్పుడే చెప్పాను నేను, ఇది 2020కి కనీసం 70-80 రూపాయలు పోతుంది, 2030కి 120 కూడా పోతుంది. ఇది కంటిన్యూ ట్రెండ్, దీన్ని ఎవరు ఆపలేరని చెప్పాను. ఇప్పుడు వాళ్ళందరూ ఈ వీడియో చూస్తుంటారు. సార్, ఇంతకుముందు ఒక ప్రశ్న అడగబోయి అయిపోయాను. ప్రధానమంత్రి మోడీ అయితే, అంటే నరేంద్ర మోడీ ఒకవేళ ప్రధాని అయితే అప్పుడు 60 సంబంధించిన రూపాయలు ఉండేది. ఒకవేళ ఆయన ప్రధాని అయిన తర్వాత డాలర్తో పోలిస్తే రూపాయల విలువ 30కి తగ్గించేస్తారని కూడా చాలా ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నంగా ఏకంగా పెరుగుతూ ఈరోజు 90 రూపాయల దగ్గరకు వచ్చింది. దానికి గల కారణం ఏంటి? ఇట్లాగా డాలర్ 30కి వస్తుంది అనుకునే వాళ్ళు ఎకనామిక్స్ గురించి ఎక్కువ ఐడియా ఉండకపోవచ్చు, లేకపోతే పొలిటికల్గా బెనిఫిట్ వస్తుంది అలా చెప్పుండొచ్చు. అలా 30 మోడీ గారు కూడా తేకూడదు, ఆర్బీఐ కూడా అది ఒప్పుకోదు. అలా 30కి వచ్చిందంటే ఒక 5-6 కోట్ల మంది జాబులు పోతాయి మినిమం. కోయంబత్తూరులో టెక్స్టైల్ కంపెనీలు మూసేయాలి, హైదరాబాద్లో ఐటీ కంపెనీలు మూసేయాల్సి వస్తుంది, సూరత్లో డైమండ్ కంపెనీలు మూసేయాల్సి వస్తుంది, స్పేర్ పార్ట్స్ కంపెనీ పూణేలో అవి మూసేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎక్స్పోర్ట్ రెవెన్యూ అవుతాయి కదా. ఫార్మర్స్ ఇంపాక్ట్ అవుతారు, నాన్ బాసుమతి ఎక్స్పోర్ట్స్ అన్నీ జీరో అయిపోతాయి. సో అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్స్పోర్ట్స్ని మనము సేఫ్ గార్డ్ చేసి ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి. కాబట్టి డాలర్ని మనం అట్లానే ఉంచాలి. అది 30కి 20కి ఎప్పటికీ రాదు. సార్, మన ఇండియన్ కరెన్సీ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తుంది. గ్లోబల్ కరెన్సీగా మార్చడం సాధ్యమా? గ్లోబల్ కరెన్సీగా అవుతుందని కొంతమంది అంటున్నారు. నిజంగా గ్లోబల్ కరెన్సీకి సాధ్యాలు ఏంటి సార్? గ్లోబల్ కరెన్సీకి వెరీ గుడ్ క్వశ్చన్ సార్ మీరు అడిగింది. నేను కొద్దిగా డీటెయిల్గా చెప్తాను. నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతాను, మీరు చెప్పండి. ఇండియన్ రూపీ ఏ కంట్రీ కరెన్సీ? ఇండియా అనండి. పాకిస్తాన్ రూపీ ఏ కంట్రీ కరెన్సీ? పాకిస్తాన్. శ్రీలంకన్ రూపీ ఏ కంట్రీ కరెన్సీ? చైనీస్ యువాన్ ఏ కంట్రీ కరెన్సీ? చైనా దేశానికి. జపనీస్ యెన్ ఏ కంట్రీ కరెన్సీ? యుఎస్ డాలర్ ఏ కంట్రీ కరెన్సీ? కాదు, యుఎస్ డాలర్ అనేది గ్లోబల్ కరెన్సీ. అంటే ఇండియాలో మనం గూడ్స్ కొంటాం, అమ్ముతాం. మనము అవతల వాడిని ఏ కరెన్సీలో పే చేయమంటాం అంటే రూపీస్లో పే చేయమంటాం, అంతే కదా. ఇండియాలో మనము బెంగళూరు గూడ్స్ అమ్మినా, చెన్నైకి అమ్మినా రూపీస్ ఇస్తారు. చైనాలో అయితే చైనీస్ కరెన్సీ వాడతారు. గ్లోబల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేస్తాం బళ్ళారి నుంచి చైనాకి. చైనీస్ కంట్రీ వాడు మనకే కరెన్సీ పే చేస్తాడు? మన కరెన్సీలోనే కాదు. చైనీస్ యువాన్ కాదు, యుఎస్ డాలర్లో పే చేయాలి. ఇండియా వాళ్ళు ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేసినా చైనా వాడికి డాలర్లోనే పే చేయాలి.
చైనా వాడు మనకి టీవీలు అమ్మినా మనం వాడికి డాలర్లని పే చేయాలి. జపాన్ వాడు సోనీ టీవీలు ఇండియాకి అమ్మినా మనం డాలర్లని పే చేయాలి. మనం ప్రపంచంలో ఏ ట్రేడింగ్ ఎక్కడ జరిగినా అది జరగాల్సిన ఓన్లీ కరెన్సీ ఏంటంటే యుఎస్ డాలర్. దట్ ఈస్ కాల్డ్ ట్రేడబుల్ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ. అంతెందుకు మనము తిరుపతిలో మనం జుట్టు ఇస్తాం, ఆ జుట్టుని టీటీడీ వాళ్ళు సవరాలు చేసి సౌత్ ఆఫ్రికాలో ఆఫ్రికన్ కంట్రీస్లో అమ్ముతారు. ఆ కంట్రీస్ మనకి టీటీడీకి ఏ కరెన్సీలో పే చేస్తాయి? డాలర్. అమెరికన్ ఎకానమీ, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఏం డిసైడ్ చేసిందంటే ప్రపంచంలో ఎవడు ఏ గూడ్స్ సర్వీసెస్ అమ్మినా అమ్ముకోండి, కొనుక్కోండి, నాకే ప్రాబ్లం లేదు, కానీ ఇన్వాయిసింగ్ మాత్రం నా కరెన్సీలోనే చేయండి అని చెప్పే స్థాయికి వచ్చింది అమెరికా 1971 అప్పటికి. దీనికి హిస్టరీ ఒక 200 ఏళ్ళ క్రితం ఉన్నది, మనం దాని గురించి వేరే వీడియోస్ చేసుకుందాం. అందువల్ల ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కడ కొన్నా అమ్మినా డాలర్లో చేయాలి కాబట్టి గ్లోబల్ కరెన్సీ అయింది. ఇప్పుడు మీరేమంటారంటే ఇండియన్ కరెన్సీ అలా అవుతుందా అంటారు. ఫస్ట్ థింగ్, అలా అవ్వాలంటే మనము గ్లోబల్ రూల్స్ డిక్టేట్ చేయాలి. మన దగ్గర గ్లోబల్ క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, కార్స్ ఉండాలి, లేదా మిలిటరీ ఉండాలి. మనము చెప్పిన మాట ప్రపంచం అంతా వినగలగాలి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వారు అమెరికా వాడు దిగుతాడు ఫ్లైట్ వేసుకొని నేను ఉన్నానంటూ, అండ్ రష్యా వాడు యుక్రెయిన్ కొట్టుకుంటారు, అమెరికా వాడు వస్తాడు. అలా స్థాయికి మనం ఎదిగిన రోజు మన కరెన్సీ అవుతుంది. ఇది ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం నెంబర్ 2, మన కరెన్సీ గ్లోబల్ కరెన్సీ అవ్వాలంటే మనం ఒక పెద్ద పాపాన్ని భరించాలి. అంటే మీరు మీ శాలరీ ₹1,00,000, మీరు ఎంత ఖర్చు పెడతారు నెలకి? యావరేజ్గా 50% to 70%. 10 లక్షలు ఖర్చు పెడతారా? పెట్టగలగాలి. అంటే మీ ఇన్కమ్ 1,00,000 ఉంటే మీరు 10 లక్షలు ఖర్చు పెట్టగలిగే అంత డెఫిసిట్ మీకు ఉండాలి. అప్పుడు సతీష్ కరెన్సీ బయటికి వెళ్తుంది. మీ వచ్చిన కరెన్సీ 1,00,000, మీరు ప్రింట్ చేసిన కరెన్సీ 9 లక్షలు, 10 లక్షలు బయట వాళ్ళు మీరు ఇచ్చిన నోటుని తీసుకుంటారు. ఐ ప్రామిస్ టు పే అని సతీష్ సైన్ చేస్తే ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన సతీష్ ప్రపంచంలో రిచెస్ట్ అవుతాడు. అలాగే ఇండియన్ కరెన్సీని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేయాలంటే మనము ఎక్స్పోర్ట్ చేసింది ₹1,00,000 అయితే ఇంపోర్ట్ చేసినవి 15 లక్షలు అవ్వాలి. అంత హెవీగా మనం ఫారెన్ గుడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే మన రూపీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆ రోజు మనం అవుతాం. ఆ స్థాయికి మనం పోవాలంటే మినిమం ఇంకొక 50-60 ఏళ్ళ పైన పట్టొచ్చు. అప్పటిదాకా అమెరికా వాడు కానీ చైనా వాడు కానీ చూస్తూ ఉండరు కూడా. సో దే వోంట్ అలౌ అదర్ కంట్రీస్ టు డామినేట్ దెమ్. సో కాబట్టి మన లైఫ్లో ఇండియన్ గ్లోబల్ కరెన్సీ అవుతుంది అనేది నేను చూడలేను అనుకుంటున్నా. ఒకవేళ చూడగలిగితే హ్యాపీయే, బట్ అంత పాపాన్ని మనం భరించలేం. సో మనకు అంటే ఫారెన్ ఖర్చు కనుక చూస్తే సార్, మనకు వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. మరి ఈ లెక్కలను కూడా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్? గుడ్ క్వశ్చన్ అడిగారు. నేను ఆడియన్స్ కోసం మీకు కొద్దిగా రిఫైన్ చేస్తాను క్వశ్చన్ని. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్పోర్ట్ చేసింది $1 బిలియన్, ఇంపోర్ట్ చేసుకుంది $1.2 బిలియన్. అంటే 200 మిలియన్ మనకి డెఫిసిట్ ఉంది. ఇది ఎట్లా పే చేస్తామంటారు, అదే మీ క్వశ్చన్. వెరీ సింపుల్. ఇప్పుడు ఇంకొక సింపుల్గా ఎగ్జాంపుల్కి వెళ్దాం. మీ శాలరీ ₹1,00,000 నెలకి, ఖర్చు పెట్టే 1,20,000 ప్రతి నెల ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని డౌట్ వస్తుంది కదా. ఇది ఆడియన్స్ కోసం అర్థమైంది కదా. పాసిబుల్ ఆప్షన్స్ ఏంటంటే, మీ గ్రాండ్ ఫాదర్ మీకు ఒక 10 acres ల్యాండ్ కొనిపెట్టారు. అందులో 4-5 ఏళ్ల పాటు మీరు డెఫిసిట్ ఉంటుంది, అప్పులు అవుతారు, 1/2 acre ల్యాండ్ అమ్ముతారు. ఇంకో 4-5 ఏళ్ల పాటు ఇలాగే 20,000 నెలకి డెఫిసిట్ వస్తుంది, ఇంకొక 1/2 acre ల్యాండ్ అమ్ముతారు. అట్లాగే మనం ఏం చేస్తున్నామంటే, ఒక 10 ఏళ్ల పాటు డెఫిసిట్ రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే డెఫిసిట్ ఎక్కువైపోయింది, ఇది ప్రాబ్లం అయిపోయింది అనగానే ఎఫ్డిఏ లిమిట్లు ఎత్తేస్తాం. ఒకప్పుడు 1991 ముందర అన్ని బ్యాంకులు ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎస్బీఐలో గవర్నమెంట్ స్టేక్ ఐఎమ్ నాట్ షూర్ 51% ఎక్కువ ఉంది, బట్ మీ 50-60% ఉండొచ్చు. పబ్లిక్ కూడా గవర్నమెంట్ షేర్లు కొనుక్కోవచ్చు. ఫారెన్ ఇన్వెస్టర్స్ని అలౌ చేశారు. గవర్నమెంట్ బ్యాంకులు, గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలో షేర్లు కొనుక్కోవచ్చు అని. అట్లాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అలౌ చేస్తాం, అప్పుడు డాలర్లు వస్తాయి. ఇంకా ఒక 4-5 ఏళ్ల పాటు డెఫిసిట్లో రన్ అవుతుంది బండి. మళ్ళీ అరే డెఫిసిట్ ఎక్కువైపోయిందిరా, మన డాలర్ తగ్గిపోతున్నారా అనుకుంటాం. మళ్ళీ కొత్త రిఫార్మ్స్ అని కొత్త పేరు చెప్పి మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్స్ని రండి బాబు రండి అంటాం. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి
ఇండియన్ కంపెనీలో షేర్లు కొనాలి. వాళ్ళ దగ్గర డాలర్లు ఉంటాయి. వాళ్ళు ఆర్బీఐకి పోయి ఆ డాలర్లు ఇచ్చి రూపీస్ తీసుకుంటారు. ఆ రూపీస్ ఇండియన్ షేర్లు కొంటారు. ఇలాగా ఒక్కొక్కప్పుడు ఫారెన్ కంపెనీస్ అలౌడే లేని సెక్టర్స్లో ఈరోజు 100% ఫారెన్ కంపెనీస్ అలౌ చేసే స్థాయికి వచ్చాం. 30 ఏళ్ళ ముందు ఫారెన్ అలౌ లేదు చాలా సెక్టర్స్లో, రిటైల్, టెలికామ్, బ్యాంకింగ్, వీటిల్లో. ఇప్పుడు చాలా కంపెనీస్లో కూడా వీఆర్ అలౌవింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. ఇట్లాగా కొద్దిగా మనం అమ్ముతూ ఫారెన్ అలౌ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ లిబరలైజేషన్. ఇప్పుడు మనము చైనా, జపాన్, ఇండియా అన్నాం. సో ఈ కాంపిటేటివ్ డివాల్యుయేషన్లో ఏమవుతుందంటే మనందరం గూడ్స్ అమ్ముతాం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, వాడు డాలర్లు ఇస్తాడు. ఆ డాలర్లు అపురూపంగా పెట్టుకొని మనం గొప్పడు అనుకుంటాం. ఇండియా వాడు $650 ఉన్నాయి బిలియన్ అని చెప్పి ఆనందపడతాడు. చైనా వాడు 2 ట్రిలియన్ ఆనందపడతాడు. జపాన్ వాడు ఇంకా ఎక్కువ ఉందని అదిగా ఆనందపడతాడు. అసలు ఆనందపడేది అమెరికా వాడు. ఏ పని చేయకుండా డాలర్లు ముద్ర కొట్టి మన మొహాన్ని ఇసిరేసి మన గూడ్స్ కొంటున్నాడు. ఏషియా ప్రొడ్యూసెస్ గూడ్స్, యుఎస్ ప్రొడ్యూసెస్ డాలర్ టు బై దట్ గూడ్స్. సార్, స్వదేశీ వస్తువులనే మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో దేశీయ వస్తువులను ప్రోత్సహించడం ద్వారా ఇక్కడున్న కంపెనీలను కానీ కొత్త స్టార్టప్ను వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా జీడిపి పెరిగే అవకాశం ఉందా? దాని ద్వారా ఇలాగే మనకు దేశానికి, దేశ పౌరులకు ఉపయోగం అయ్యే అవకాశం ఉందా? తద్వారా రూపాయి విలువ పెరిగే అవకాశం ఉందా? విదేశీ వస్తువులు అంటే మనకు ఖచ్చితంగా మనకి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంటాయి కాబట్టి కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో BYD కార్లు కానీ, బెంజ్ కార్లు కానీ కొంటాం. ఇవి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఓకే, శాంసంగ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, హ్యాపీగా కొనుక్కోవచ్చు. అండ్ ఐఫోన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ ఇండియన్ ప్రొడక్ట్స్ లేవు. మొబైల్ ఫోన్స్ ఏమున్నాయి ఇండియన్వి? ఏం లేవు కదా. కార్లు ఇండియా ఉన్నాయి, మహేంద్ర ఉంది, టాటా ఉంది, హుండై ఉంది సార్ అంటావు, అది కూడా ఇండియానే. హుండై కంపెనీ శాంసంగ్ ఫారెన్ది, కానీ వాళ్ళ బ్రాంచ్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇండియాలోనే. సో ఇట్లాగా మనము ఫారెన్ గూడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయలేము. అట్ ద సేమ్ టైము ఆ బ్రాండ్ పేరు చూసి ఫారెన్ బ్రాండ్ అనుకోకూడదు. బికాస్ ఆ మ్యానుఫ్యాక్చర్ జరిగేదంతా కూడా ఇండియాలోనే, ఆ ప్రాఫిట్ కూడా వాళ్ళ ఇండియన్ సబ్సిడరీకే. సో వాళ్ళు కూడా మొత్తం డబ్బులు ఫారెన్ తీసుకెళ్ళకుండా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో కాబట్టి టోటల్గా ఎలిమినేట్ చేయలేం. కొంతమంది అంటారు ఇప్పుడు మనం పెప్సీ తాగడం ఆపేయాలి అంటారు. పెప్సీ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఫారెన్ కంపెనీ, US కాదు, వరుణ్ బెవరేజెస్ ఇండియన్ కంపెనీ. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. సో పెప్సీ మనం కొంటున్నాం అంటే అదే అమెరికా నుంచి రాదు పెప్సీ, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, దాని ఎంప్లాయ్మెంట్ ఇక్కడే క్రియేట్ అవుతుంది. అక్కడ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా బెనిఫిట్ అంతా జరిగేది ఇండియన్స్కే. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. అంతే, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడుందో చూసుకోవాలి కానీ బ్రాండ్ ఎక్కడుంది అనేది, ఏ కంట్రీ బ్రాండ్ అనేది చూసుకోకూడదు. ఓకే సార్, ఓవరాల్గా జరుగుతున్న చర్చపై ఒక కంక్లూజన్ కావాలి సార్. ఎందుకంటే రూపాయి విలువ పడిపోయింది, ఇక మొత్తం కూడా చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా రకాల ఇటు ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి, అలాగే ఎకనామిస్టులు కూడా మాట్లాడుతున్నారు. ఎలా దీనికి అంటే దీన్ని స్థిరంగా ఉండాలంటే ఎలాంటి మార్గాలు ఉన్నాయి, అలాగే ఓవరాల్గా దీనికి ఒక కంక్లూజన్ చెప్పండి సార్. డాలర్ని స్థిరపరచడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆర్బీఐ చూసుకుంటుంది. ఆర్బీఐ స్టెబిలైజ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ట్రంప్ టారిఫ్లు వేస్తామని చెప్పాడు, ఆర్బీఐ 88 దాకా డిఫెండ్ చేసింది. తర్వాత డిఫెండ్ చేయనని కూర్చున్నారు, అది 89 పోయింది, 90 పోయింది. రేపు 91, 92 పైన ఆర్బీఐ టెన్షన్ పడట్లేదు. అంటే మీనింగ్ ఏంటంటే ఆ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ మనం చేస్తాం. సో ట్రంప్ టారిఫ్ ఒక 20-30% వేసినా మన ఎక్స్పోర్ట్స్ సాగుతాయి. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, అరవింద్ మిల్స్ $10 టీషర్టు, అది మన కరెన్సీ బెనిఫిట్ అవ్వడం వల్ల $9 చేశారు. ఆ 10%కి అమెరికా వాళ్ళు టారిఫ్ వేసినా కూడా అమెరికన్ కన్స్యూమర్స్ డిమాండ్ ఇంటాక్ట్ ఉంటుంది, మన డిమాండ్ ఏం పడిపోదు. ఈ లాజిక్లన్నీ చూసుకొనే ఆర్బీఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ డిఫెండింగ్ రూపీ. అంతేగాని మనం టెన్షన్ పడిపోవాల్సిన అవసరం అయితే అసలు లేదు. సార్, ఇప్పుడు ఆర్బీఐ చేతిలో నియంత్రణ ఉందని చాలామంది చెప్తుంటారు. ఒకవేళ ఇప్పుడు 99 దగ్గర నుండి 88 దగ్గరికి వచ్చింది, అమాంతం ఆ 88ను 80 కూడా తగ్గించవచ్చు. అప్పుడు ఆర్బీఐ తన దగ్గర ఉన్న మిర్చిని ఎక్కువ అమ్మాలి. ఇందాక చెప్పినట్టు మిర్చి ఎగ్జాంపుల్లో గోడౌన్లో $650 బిలియన్ ఉన్నాయి ఆర్బీఐ దగ్గర, అవి హెవీగా సప్లై చేయాలి. అప్పుడు టొమాటో ఏమైనా మిర్చి ప్రైస్ 90 నుంచి $10 చేయండి అంటే మీరు హెవీ సప్లై చేయాలి కదా. అట్లా హెవీ సప్లై చేసేస్తే ఆర్బీఐ దగ్గర డాలర్లు బాగా తగ్గిపోయాయి అనుకోండి, అది ఇంకా డేంజరు. అప్పుడేమవుతుందంటే ఇంపోర్ట్స్కి డబ్బులు లేవేమోరా అని చెప్పి
ఫారెన్ ఇన్వెస్టర్స్ టెన్షన్ పడిపోయి పారిపోతారు. కాబట్టి ఒక లెవెల్ వరకే ఆర్బీఐ డిఫెండ్ చేయాలి, కానీ ఆ డాలర్లు పూర్తిగా తగ్గిపోవడం కానీ అలార్మింగ్ లెవెల్లో పడిపోవడం కానీ జరుగుతుంటే ఆర్బీఐ కామ్గా ఉంటుంది, కానీ ఎక్కువ డిఫెండ్ చేయదు రూపీని. సార్, అడగగానే మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలను కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిశ టీవీ అండ్ మేనేజ్మెంట్. ఇది మొత్తంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సిఏ ప్రవీణ్ కుమార్ గారు మనతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.